కూర్చోతల్లి విజ్ఞానంలో ఏముంటుందంటే ఆల్ రెసిడెన్షియల్ కాలేజీలలో ఫుల్ బట్టి కొట్టిస్తారు, పొద్దున 4కి లేపుతారు. ఇక అప్పటికి నాకు ఇక్కడ హైదరాబాద్లో దెబ్బలు తిన్న అలవాటు లేదు టీచర్లతో. ఆడ పోయినాక ఏమైందంటే అప్పటి నేను పోడు లేట్ పోయినా, రైట్. పోయినాక ఇట్లా అన్నీ రాపిస్తున్నారు. ఏంది సెకండ్ లాంగ్వేజ్ ఏంది అన్నారు. తెలుగు అన్న. తెలుగులో మార్కులు రావు, సాంస్క్రిట్ తీసుకో అన్న. సరే ఓకే మీరు చెప్తున్నారు కదా రాసుకోండి, దానిలో ఉంది. రాసేసాను. అప్పటికే కాలేజ్ స్టార్ట్ అయ్యి 15 days అయింది. నేను పోగానే తెల్లారి టెస్ట్ పెట్టిండ్రు. మనం హైదరాబాద్ కదా, మనకి హిందీ వచ్చు అన్న ఫీలింగ్లో మనం ఏం చేసినాం, చాలా క్యాజువల్గా చదువుకున్నాం. టెస్ట్ ఉంది రేపు, అదేముంటాయి అవి రామో రామాభ్య ఏదో ఉంటుంది. నేను చాలా ఇది ఏముంది, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్, దిస్ ఈస్ గుంటూరు టైప్లో. గుంటూరు వాళ్ళకి ఏమింది మనకు వచ్చిన బిల్డప్ అని చెప్పి ఆయనతో నేను ఇక్కడ కరెక్ట్గానే అనుకున్నా. రాసేటప్పుడు ఆ చుక్కలు పెట్టుడు పైన ఈ తోకలు పెట్టుడు ఉంటుంది కదా, సరిగ్గా పెట్టలే. అనుడు ఇక్కడ కరెక్ట్గానే అనుకున్నా, అక్కడ రాకపోవట్లు ఏమైంది. తెల్లారి చూస్తే సీతారామయ్య గారు అని, మరి సార్ ఉన్నారో లేరో ఇప్పుడు, కానీ ఆయన మా సాంస్క్రిట్ టీచర్. తెల్లారి రిజల్ట్స్ వచ్చినాయి, పిలిచిండ్రు. అది మా క్లాస్ ఎట్లుంటుండే అంటే ఇట్లా ఒక రెక్టాంగిల్ లెక్క ఉండి ఓన్లీ 1 entry and exit. పిల్లలు పారిపోయేందుకు కూడా స్కోప్ లేదు, దానికి అడ్డంగా ఆయన కూర్చుంటుండే. సో పిలిచిండ్రు, అందరిని ఒక్కొక్కరిని పిలుస్తున్నారు. నా పేరు పిలిచారు. పిలువగానే నేను పోయిన క్యాజువల్గా. అప్పుడు హైదరాబాద్ కొత్తగా స్టైల్గా మనం పోతిమి. దగ్గర పోగానే ఎగ్జామ్ ఎట్లా రాసినవరా అన్నాడు. బాగా రాసిన సార్ అన్నాడు. సూపర్ కాన్ఫిడెన్స్, అంటే ఇక మామూలుగా కాన్ఫిడెన్స్ కాదు. అనగానే ఇట్లా పేపర్ ఇచ్చిండు చేతికి. చూస్తే 4 out of 25. ఇదేంటి ఇది మన పేపర్ కాదేమో అని ఇట్లా సరిగ్గా చూస్తే అక్కడ ఒత్తులు చుక్కలు అన్నిటికీ అట్లా రెడ్ ఇంక్తో టక్ కొట్టేసింది. ఎట్లా రాసేవన్నారు. బాగానే రాశాను సార్, ఏదో మీరే తప్పు చేసిన లెవెల్ అయిపోయినాను చెప్తే నేను అటు తిరిగి ఇటు చూసే లోపల పడిమని పీకింది ఇక్కడ. ఇక నాకు అసలు అర్థం కానీ ఈయన కొడతారా ఇక్కడ, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియదు. కళ్ళ నుంచి నీళ్ళు రాలిపోయి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఎందుకు వచ్చినాం ఇక్కడ అని కళ్యాణ్ గారిని తిట్టుకున్నాను బూతులు. ఆ రోజు డిసైడ్ అయ్యా, కాకపోతే అమ్మ ఇంకొకసారి దెబ్బలు తినకూడదు ఇక్కడ.